హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుషాస్ హోమ్ అండ్ హార్ట్. ఈరోజు వీడియోలో ఎలాంటి కుకింగ్ అవసరం లేకుండా, షుగర్ వాడకుండా, నూనె కూడా వాడకుండా చేసే 2 హెల్తీ స్నాక్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చే ఈ స్నాక్స్ ఎలా చేశానో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఫస్ట్ స్నాక్ అయిన బాదం డేట్ చాక్లెట్ రోల్ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు బాదం పప్పు వేసి కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు గింజలు తీసేసిన ఖర్జూరాలు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. బాదం పప్పు ఖర్జూరాలతోనే చాలా మంచి టెక్స్చర్‌లో వస్తుంది. వాటర్ కానీ, నెయ్యి కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చపాతీ పిండిలా ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద ఈ ముద్దను పెట్టి చపాతీ కర్రతో ఎంత వీలైతే అంత పలుచగా రోల్ చేసుకోవాలి. తర్వాత దీన్ని చూపిస్తున్నట్టుగా స్ట్రిప్స్లా కట్ చేసుకొని ప్రతి స్ట్రిప్ మీద ఒక చిన్న చాక్లెట్ పీస్ పెట్టి నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. రోల్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి, వచ్చినా పర్లేదు. చేత్తో కాస్త ప్రెస్ చేస్తే అవి బాగా సెట్ అయిపోతాయి. అంతే ఫ్రెండ్స్, బాదం పప్పు, ఖర్జూరాలు, కొద్దిగా చాక్లెట్‌తో చేసిన చాలా టేస్టీ అండ్ హెల్తీ బాదం డేట్ చాక్లెట్ రోల్స్ రెడీ అయిపోతాయి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో బాదం, ఖర్జూరం ఉండటం వల్ల ఇవి చాలా న్యూట్రిషియస్, అలానే ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇస్తాయి. ఇక ఇప్పుడు రెండో హెల్తీ స్నాక్ ఎలా చేయాలో చూద్దాం. సెకండ్ స్నాక్ కోసం వేరుశనగ పప్పును వేయించి పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేరుశనగ పప్పు వేసి ఫైన్‌గా పౌడర్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు పౌడర్‌లా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో 1 కప్పు గింజలు తీసేసిన ఖర్జూరాలు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వచ్చిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుంటే హెల్తీ లడ్డూలు రెడీ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనం షుగర్ ఏమీ వాడలేదు. ఖర్జూరాల వల్లే మొత్తం తీపి వస్తుంది. అలాగే వేరుశనగ పప్పు, ఖర్జూరాలు ఉండటం వల్ల ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. అందుకే ఇది చాలా హెల్తీ స్నాక్. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో పెట్టడానికి, స్కూల్ నుండి వచ్చిన తర్వాత తినడానికి, లేదా మనం మధ్యలో ఆకలి వేసినప్పుడు తినడానికి కూడా ఇవి చాలా బావుంటాయి. ఈవెన్ వెయిట్ లాస్‌కి ట్రై చేసే వాళ్ళు కూడా ఇవి తినొచ్చు. పిల్లలు, పెద్దలు అని కాకుండా అందరూ తినొచ్చు. ఈరోజు నేను షేర్ చేసిన ఈ 2 హెల్తీ స్నాక్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.